నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వేద మంత్రాల సాక్షిగా, ఇరు కుటుంబాల పెద్దల సాక్షిగా నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో 8 గంటల 15 నిమిషాలకి వారి వివాహం అయితే జరిగింది. సో మరి ఈ సంవత్సరం ఆగస్టులో వారి నిశ్చితార్థం జరిగింది. వారి నిశ్చితార్థం తర్వాత వారి కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. ఒక విధంగా అక్కినేని నాగార్జున అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి ఇదే సంవత్సరం ఎండింగ్లో ఏదైతే ఉండిందో ఈ ఎండింగ్లో తన ఇద్దరి కుమారుల యొక్క పెళ్లికి సంబంధించినటువంటి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి ఇటీవల కాలంలోనే అక్కినేని అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిందని, అది కూడా ముంబైకి సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త కూతురు జైనబ్తో తన నిశ్చితార్థం జరిగిందంటూ అక్కినేని నాగార్జున అండ్ అక్కినేని అమల కూడా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే తాజాగా ఇప్పుడైతే అక్కినేని వారి ఇంట అయితే మొత్తానికి నాగ చైతన్య, శోభితా ధూళిపాల యొక్క మూడు ముళ్ళ బంధం అయితే మొత్తానికైతే ఆ అంశానికి తెరపడింది. సో మరి వీళ్ళ పెళ్ళి ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఇలాంటి ఎన్నో అంశాలు సోషల్ మీడియా వేదికగా వినిపించినాయి. ఒక విధంగా చెప్పాలంటే నాగ చైతన్యకి ఇది సెకండ్ మ్యారేజ్ కాబట్టి అంత గ్రాండ్గా చెయ్యరేమో, ఇరు కుటుంబాల సాక్షిగా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేస్తారేమో అనుకున్నాం. కానీ మొత్తానికైతే అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్ళి అయితే జరిగింది. సో అది కూడా ఇటు నా అక్కినేని వారికి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఇటు నాగ చైతన్య మదర్ అయినటువంటి లక్ష్మి గారికి సంబంధించినటువంటి కుటుంబీకులైనటువంటి రామానాయుడు ఫ్యామిలీకి సంబంధించినటువంటి దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రానా కానీ, లేకపోతే సురేష్ బాబు గారు కానీ, వెంకటేష్ గారు కానీ, ఇలా కొంతమంది ఆ పెళ్లికి అయితే హాజరవడం జరిగింది. ఇక సినిమా నుంచి చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే టి సుబ్బిరామిరెడ్డి గారు, ఇంకా హీరో అడవిశేష్, డైరెక్టర్ చందు ముండేటి, ఇలా కొంతమంది మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టయితే తెలుస్తుంది. మరి ప్రస్తుతానికైతే వీరి వైవాహిక జీవితం బాగుండాలి, ఎలాంటి అడ్డంకులు ఆటంకులు లేకుండా వీరి జీవితం చాలా సాఫీగా జరగాలని అటు నాగ చైతన్య కెరియర్ కానీ, ఇటు శోభితా కెరియర్ కానీ కూడా ఇప్పుడు ఏదైతే ఉందో దానికి మించి ఇంకా వీళ్ళు మంచి సక్సెస్ని చూడాలని ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు విష్ చేస్తూ ఉన్నారు. సో మరి మనం కూడా త్రూ మన ఛానల్ ద్వారా ఈ కొత్త జంటని మనం కూడా ఒక్కసారి విష్ చేద్దాము. అటు కెరియర్ పరంగా కానీ, ఇటు పర్సనల్ లైఫ్లో కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా వీరి జీవితం ముందుకెళ్ళాలి, వీళ్ళు ఇంకా మంచి సక్సెస్ చూడాలని మనం కూడా కోరుకుందాం. అండ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.